కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో శిక్షణ పొంది మెరిట్లో 20 మంది విద్యార్థులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో వివిధ ప్రసిద్ధ కంపెనీలలో ఉద్యోగాలు పొందారు. ఈ సందర్భంగా వారికి కాకినాడ గోడారిగుంట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద మెమోంటోలు ఇచ్చి అభినందనలు తెలిపిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఈ సందర్భంగా గవర్నమెంట్ ఐటీఐ ప్రిన్సిపాల్ వర్మ ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ వచ్చిన వారికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా అపాయింట్మెంట్లు ఆర్డర్స్ అందించారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ మరియు లెక్చరర్స్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ చాలా గర్వంగా ఉంది. కాకినాడ ఐటీఐ నుంచి 100% ప్లేస్మెంట్ తోటి మన కాకినాడ ఐటీఐలో గవర్నమెంట్ ఐటీఐలో చదివిన విద్యార్థులు 100% ప్లేస్మెంట్ తోటి ఇవాళ ఉద్యోగాల్లోకి వెళ్ళబోతూ ఉన్నారు. నిజంగా ఇది చాలా గొప్ప దినం. మాకే ఎలా ఉంటే దీనికి గర్వకారకులైనటువంటి ప్రిన్సిపల్ గారు కానీ, ఇన్స్ట్రక్టర్స్ కానీ వారికి ఎంత ఉందో ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ దేనికి తీసిపోవు అని అవహేళన చేస్తున్న వాళ్ళు కానీ, దాన్ని చిన్న చూపు చూస్తున్న వాళ్ళందరికీ కానీ ఇదే సమాధానం అని నేను చెప్తా ఉన్నాను. అట్లాగే ఇంత గొప్ప ప్రతిభ కనపరిచిన స్టూడెంట్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నిజంగా ఒక 20 మంది స్టూడెంట్స్ దాకా రావడం జరిగింది. మంచి మంచి కంపెనీల్లో ఎయిర్ స్పేస్ కంపెనీ న్యూకాన్ అని హైదరాబాద్లో, అట్లాగే బెంగళూరు, అలాగే కాంచీపురం ప్రాంతాల నుంచి ఎల్ఎన్టీలో, అలాగే బ్లూ స్టార్ నుంచి హైదరాబాద్ నుంచి శ్రీ సిటీ నుంచి బ్లూ స్టార్. శ్రీ సిటీలోకి వెళ్తే అనేక ఆఫర్స్ ముందు కూడా ఉంటాయి. ఎందుకంటే శ్రీ సిటీ వాళ్ళ ప్రూవెన్ ఇండస్ట్రియల్ ఏరియా హబ్ అది. ఆ హబ్లోకి వెళ్తున్నటువంటి వాళ్ళు, అలాగే ఎల్ఎన్టీ మన దేశంలోనే పేరుగాంచినటువంటి ఇన్స్టిట్యూషన్. అలాగే ఈరోజు ఉన్నతమైనగా ముందుకి వెళ్తా ఎన్నో ముందు ఎయిర్ స్పేస్ మీద చాలా ఎక్కువ దృష్టి పెట్టి ప్రభుత్వాలు కానీ, ప్రపంచ దేశాలు కానీ వెళ్తున్న రోజుల్లో ఇటువంటి మంచి మంచి చోట్ల మీ అందరికీ వచ్చినందుకు, మీరు ఇంత చక్కగా చదివినందుకు, మిమ్మల్ని ఇంత తీర్చిదిద్దిన మీ గురువులకి, మీ ప్రిన్సిపాల్ గారికి అందరికీ ధన్యవాదాలు చేస్తూ, మీ వల్ల కాకినాడ వేళ గర్వకారణంగా నిలబడుతుందని చెప్పి మేము గర్వంగా తలెత్తుకుని చేసే పరిస్థితి మా అందరికీ తెచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ